మీకు ఏం కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్. ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి? నాకు పాలు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ మిల్క్. ఇంకొకసారి ఐ వాంట్ మిల్క్. ఐ వాంట్ మిల్క్. నాకు పాలు కావాలి. మీకు నేనేమి చెయ్యగలను? ఇన్ ఇంగ్లీష్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఇంకొకసారి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే మీకు నేను ఏమి చేయగలను? నన్ను ఆశీర్వదించండి. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ బ్లెస్ మీ. ఇంకొకసారి యూ కెన్ బ్లెస్ మీ అంటే నన్ను ఆశీర్వదించండి. ఏం చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యు డూయింగ్. వన్స్ అగైన్ వాట్ ఆర్ యు డూయింగ్. వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఏం చేస్తున్నారు? నేను రాస్తున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ రైటింగ్. ఇంకొకసారి ఐ ఆమ్ రైటింగ్. ఐ ఆమ్ రైటింగ్ నేను రాస్తున్నాను. ఏం చేశావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యు డూ. ఇంకొకసారి వాట్ డిడ్ యు డూ అంటే ఏం చేశావు? నేను పడుకున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ స్లెప్ట్. ఇంకొకసారి ఐ స్లెప్ట్. ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను. ఏం చేశావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ యూ డూ. ఇంకొకసారి వాట్ విల్ యూ డూ. వాట్ విల్ యూ డూ అంటే ఏం చేశావు? ఆమె ఏమి రాస్తున్నది? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ షీ రైటింగ్. ఇంకొకసారి వాట్ ఈజ్ షీ రైటింగ్ అంటే ఆమె ఏమి రాస్తున్నది? అతను ఏం చేస్తాడు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ హీ డూ. ఇంకొకసారి వాట్ విల్ హీ డూ అంటే అతను ఏం చేస్తాడు? అతను గుడికి వెళతాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ గో టు ద టెంపుల్. ఇంకొకసారి హీ విల్ గో టు ది టెంపుల్ అంటే అతను గుడికి వెళతాడు. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. ఇంకొకసారి హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఆమె ఉత్తరం రాస్తున్నది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఇంకొకసారి షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాస్తున్నది. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. ఇన్ ఇంగ్లీష్ హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. ఇంకొకసారి హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్. ఇంకొకసారి దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్ అంటే వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. నాకు మంచినీళ్ళు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ వాటర్. ఇంకొకసారి ఐ వాంట్ వాటర్. ఐ వాంట్ వాటర్ నాకు మంచినీళ్ళు కావాలి. ఇప్పుడు టైం ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ది టైం. ఇంకొకసారి వాట్ ఈస్ ది టైం అంటే ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు 8 అయ్యింది. ఇన్ ఇంగ్లీష్ నౌ ద టైమ్ ఈస్ 8. ఇంకొకసారి నౌ ద టైమ్ ఈస్ 8 అంటే ఇప్పుడు 8 అయ్యింది. నౌ ద టైమ్ ఈస్. మీకు ఏం కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్. ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి? అతనికి ఏమి కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డస్ హీ వాంట్.
ఇంకొకసారి వాట్ డస్ హీ వాంట్ అంటే అతనికి ఏమి కావాలి. వాళ్ళు ఏమిటి అంటున్నారు. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ దే సేయింగ్. ఇంకొకసారి వాట్ ఆర్ దే సేయింగ్ అంటే వాళ్ళు ఏమిటి అంటున్నారు. నేను పరిగెడతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ రన్. ఇంకొకసారి ఐ విల్ రన్. ఐ విల్ రన్ అంటే నేను పరిగెడతాను. మీ ఫోన్ నెంబర్ ఎంత. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్. ఇంకొకసారి వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ ఎంత. ఇక్కడికి ఎలా వచ్చారు. ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ యూ కమ్ హియర్. ఇంకొకసారి హౌ డిడ్ యూ కమ్ హియర్ అంటే ఇక్కడికి ఎలా వచ్చారు. బస్సులో వచ్చాను. ఇన్ ఇంగ్లీష్ ఐ కేమ్ బై బస్. ఇంకొకసారి ఐ కేమ్ బై బస్ అంటే బస్సులో వచ్చాను. అది ఎలా ఉంది. ఇన్ ఇంగ్లీష్ హౌ ఈస్ దట్. ఇంకొకసారి హౌ ఈస్ దట్ అంటే అది ఎలా ఉంది. అది చాలా బాగుంది. ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ బ్యూటిఫుల్. ఇంకొకసారి దట్ ఈస్ బ్యూటిఫుల్ అంటే అది చాలా బాగుంది. మీ కుటుంబంలో అంతా బాగున్నారా. ఇన్ ఇంగ్లీష్ హౌ ఈస్ యువర్ ఫ్యామిలీ. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ అంటే మీ కుటుంబంలో అంతా బాగున్నారా. అందరూ బాగున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ఫైన్. ఇంకొకసారి దే ఆర్ ఫైన్ అంటే అందరూ బాగున్నారు. మీకేమైనా సహాయం చేయగలనా. ఇన్ ఇంగ్లీష్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. ఇంకొకసారి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే మీకేమైనా సహాయం చేయగలనా. మీకు తర్వాత చెబుతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ టెల్ యూ లేటర్. ఇంకొకసారి ఐ విల్ టెల్ యూ లేటర్ అంటే మీకు తర్వాత చెబుతాను. మీ అమ్మగారు ఎలా ఉన్నారు. ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ మదర్. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ మదర్ అంటే మీ అమ్మగారు ఎలా ఉన్నారు. అమ్మ ఆరోగ్యం బాగా లేదు. ఇన్ ఇంగ్లీష్ మై మదర్ ఈజ్ నాట్ వెల్. ఇంకొకసారి మై మదర్ ఈజ్ నాట్ వెల్ అంటే అమ్మ ఆరోగ్యం బాగా లేదు. మీ అన్నయ్య బాగున్నారా. ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ బ్రదర్. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ బ్రదర్ అంటే మీ అన్నయ్య బాగున్నారా. మీ టీచర్ ఎలా ఉన్నారు. ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ టీచర్. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ టీచర్ మీ టీచర్ ఎలా ఉన్నారు. మా టీచర్ అలసిపోయి ఉన్నారు. ఇన్ ఇంగ్లీష్ మై టీచర్ ఈజ్ టైర్డ్. ఇన్ ఇంగ్లీష్ మై టీచర్ ఈజ్ టైర్డ్ అంటే మా టీచర్ అలసిపోయి ఉన్నారు. నువ్వు ఎలా వెళతావు. ఇన్ ఇంగ్లీష్ హౌ విల్ యూ గో. ఇంకొకసారి హౌ విల్ యూ గో అంటే నువ్వు ఎలా వెళతావు. నేను నడిచి వెళతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ వాక్. వన్స్ అగైన్ ఐ విల్ వాక్ అంటే నేను నడిచి వెళతాను. మీ కారు ఎలా ఉంది. ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ కార్. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ కార్ అంటే మీ కారు ఎలా ఉంది. నా కారు బాగా నడుస్తుంది. ఇన్ ఇంగ్లీష్ మై కార్ రన్స్ గుడ్. ఇంకొకసారి మై కార్ రన్స్ గుడ్ నా కారు బాగా నడుస్తుంది.
మీ ట్రిప్ ఎలా జరిగింది? ఇన్ ఇంగ్లీష్ హౌ వాస్ యువర్ ట్రిప్? ఇంకొకసారి హౌ వాస్ యువర్ ట్రిప్ అంటే మీ ట్రిప్ ఎలా జరిగింది. నా ట్రిప్ చాలా బాగా జరిగింది. ఇన్ ఇంగ్లీష్ మై ట్రిప్ వాస్ ఎక్సలెంట్. ఇంకొకసారి మై ట్రిప్ వాస్ ఎక్సలెంట్ అంటే నా ట్రిప్ బాగా జరిగింది. మీ పిన్ని ఆర్ అత్త ఎలా ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ ఆంట్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ ఆంట్ అంటే మీ పిన్ని అత్త ఎలా ఉన్నారు. మా అత్తకి తలనొప్పిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై ఆంట్ హ్యాస్ హెడేక్. వన్స్ అగైన్ మై ఆంట్ హ్యాస్ హెడేక్. మా అత్తకి తలనొప్పిగా ఉంది.